ఓం సాయిరామ్. మే 19వ తారీఖున ఒక పెద్ద విశేషం ఉంది. అది ఏమిటి అంటే, హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సచ్చరిత్రని తెలుగులోకి అనువదించిన వారు శ్రీ పత్తి నారాయణరావు గారు. వారు రచించిన ఈ సచ్చరిత్రని షిరిడి సాయి సంస్థాన్ వారు అధికారికంగా ప్రకటించిన రోజు మే 19వ తారీఖు. శ్రీ సాయి యొక్క మరో రూపమే సాయి సచ్చరిత్ర. ఈ సచ్చరిత్రని సాయిబాబా వారు తమ భక్తులను తరింపచేయడానికి తామే స్వయం నిర్మించుకున్న సత్యదేవుని సత్య చరిత్ర అన్నమాట. ఈ చరిత్ర ఎక్కడ ఉంటే అక్కడ గోదావరితో సహా ద్వారకామాయి, దుని అన్నింటితో కూడి సాయి ప్రత్యక్షంగా అక్కడ ఉంటాను అని మాట ఇచ్చారు కూడా. అంతటి గొప్ప సాయి సచ్చరిత్ర వెలుగులోకి వచ్చి సుమారుగా 71వ వసంతోత్సవం మే 19వ తారీఖున మనల్ని పరమార్థం వైపు అడుగులు వేయిస్తూ, మన ఇహపర కోరికలను తీరుస్తూ, మనకు సాయికి మధ్య వారధిగా ఉన్న ఈ సాయి సచ్చరిత్ర వెలుగులోకి వచ్చినది మే 19వ తారీఖున. కాబట్టి మనం ఆ రోజున ఈ సత్యదేవుని సత్య చరిత్రని మనసారా పూజించుకొని సాయినాథుడికి కృతజ్ఞతలు తెలియజేసుకునే రోజు మే 19. మీరు కూడా మీ ఇంటిలో, ప్రతి ఒక్క ఇంటిలో సాధారణంగా ఈరోజు ఈ సత్య చరిత్ర ఉండడం జరుగుతుంది. అటువంటి సచ్చరిత్రని పూజించి షోడశోపచారాలతో బాబాకి మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఖచ్చితంగా మీరు కూడా చేస్తారు కదూ. ఓం సాయిరామ్.